ప్రొడ్యూసర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సోని గారు అండ్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ వాళ్ళకు. యాక్చువల్గా డైరెక్టర్ గారు నాకు 4 years బ్యాక్ పరిచయం అయ్యారు. సో సడన్ గా ఒకరోజు కలిసి మీరు హీరోగా చేయాలి చేస్తారా అని అడిగారు. కట్ చేస్తే నెక్స్ట్ డే రేపే ఓపెనింగ్ అన్నారు. కట్ చేసి అక్కడికి వెళ్తే ప్రొడ్యూసర్ ఏమో రేపే షెడ్యూల్, సో అవుట్డోర్ అన్నారు. సో డైరెక్టర్ స్పీడ్, సో ప్రొడ్యూసర్ గారు స్పీడ్ ఇచ్చారు. ఇంకా సతీష్ గారు అండ్ సోని గారు స్పీడ్ అన్నట్టు కూడా క్యాలిక్యులేషన్ చేయడం తెలియట్లేదు అనమాట. సో సినిమా చాలా ఫాస్ట్ గా జరిగింది. సో చాలా త్వరగా చేసాము, చాలా కష్టపడ్డాము. తీసినట్టుగానే కనపడుతుంది. ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. కాబట్టి ఈ సినిమాలో ఏమైందో చూడలేదు. ఒక పెద్ద సినిమాకి ఏమి ఉండాలో అన్ని అంగులు ఈ సినిమాకు ఉన్నాయి. చక్కగా ఒక మంచి డేట్ చూసుకుని రిలీజ్ చేస్తే ఈ సినిమా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది, అందరికి ఆర్డర్ వేసేస్తున్నాయి, కడుపులో రైళ్లు పెరుగుతున్నాయి. సో ఇట్ ఇస్ టైమ్ టు గో బిఫోర్ ఐ హావ్ మై స్లీప్. ఫస్ట్ మై డ్రీమ్ గర్ల్ కవిత గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేనేం చెప్పదలుచుకున్నాను మొత్తం ఆవిడ చెప్పేసింది. ఈ సోనీ టీమ్ కానీ, దాంట్లో టెక్నీషియన్స్ కానీ, ఆ ప్రొడ్యూసర్ కానీ, దానికి సంబంధించిన వాళ్ళందరూ ఎక్సలెంట్ జాబ్ చేశారు. కానీ ఇందాక నా తమ్ముళ్ళు రామకృష్ణ గౌడ్ గారు, సాయి వెంకట్ గారు, రామసత్యనారాయణ గారు వాళ్ళు చెప్పినట్టు సినిమా ఎంత అద్భుతంగా తీస్తే అదొక పార్ట్. కానీ ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, ఆడియన్స్ ని థియేటర్ రప్పించాలి. ఆ ఫస్ట్ 2 days రప్పిస్తే చాలు, 3వ రోజు నుంచి జనమే పబ్లిసిటీ ఇస్తారు దానికి. సో ఆ 2 రోజులకి పబ్లిసిటీ చేయాలంటే ఒక వారం ముందు నుంచి చేస్తే గానీ ఆ 2 రోజుల్లో వేడి అందుకోదు. సో పబ్లిసిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దానికి ఎలక్ట్రానిక్ మీడియా, మన ప్రెస్ సోదరులు అందరూ చిన్న సినిమాలు కాబట్టి దీన్ని బాగా లేపి దీన్ని బాగా ఎంకరేజ్ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఐ విష్ దిస్ సోనీ టీమ్ a tremendous success, and by the grace of God it should be a big hit, and this producer must produce many more films, and the director should direct many more films. అలాగే టీమ్ అంతా చాలా ఫిల్మ్స్ చేసి మనకి ఎక్కువ ఫిల్మ్స్ లో కనపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ I wish them success by God's grace. Om Sai Baba. Title చాలా డిఫరెంట్ ఉంది and village backdrop, suspense thriller and starting producer Shankar Sirli, director Rajshekhar Sirli, nani tandanగా చూపించిన మేకప్ మ్యాన్ బుల్లారావు and DOP గారు వెంకట్ గారికి thank you so much. and ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చినందుకు thank you so much. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేశారండి. ప్రతి దానికి అసలు ఏ ప్రాపర్టీ కావాలన్న వెంటనే ఇచ్చి ఎక్కడ బడ్జెట్ కోసం ఆలోచించలేదు. ఆయన అప్పుడే అన్నారు ఇంకా సినిమాలు చేద్దామని. నిజంగా సార్ మీతో సినిమా చేయాలని చాలా ఉంది సార్ మాకు. మీరు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం మా అదృష్టం. నెక్స్ట్ డైరెక్టర్ గా డైలాగ్ చెప్తుంటే ఆయన చెప్తుంటే అసలు ఆ డైలాగ్ ఏమో అనిపించింది. అలా ఉంది ఒక్కొక్క డైలాగ్. నిజంగా సినిమా కామెడీ, ఫుల్ కామెడీ అండి. ఎవరు తగ్గకుండా ఫుల్ కామెడీ ఇచ్చారు సినిమా మొత్తానికి. అండ్ ప్రతి టెక్నీషియన్ కి, కెమెరామెన్ వెంకీ అండ్ తేజు, రేష్మి, చంద్రు అందరికి ఆల్ ది బెస్ట్ అండి. నాకు మనసున్నది మూవీ ఒక చందమామ కథ లాంటిది. చిన్న స్టోరీ అండి. నాకు చిన్నప్పుడు చందమామ కథ అంటే చాలా 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 ఇష్టం అన్నమాట. ఆ మూవీలో ఎప్పుడు చందమామ కథ చదవాలంటే మా నాన్నగారు మాట చెప్పారు, నువ్వు చందమామ కథ చదవడం కాదు, నీ కథలు నువ్వు చదవాలి, నీ కథలు నువ్వు చూడాలి, ఆశ్చర్యతి నువ్వు ఎదగలవా అని. ఆ రోజు నేను అనుకున్నాను, ఏదో రోజు నేను ఈ స్టేజ్ వెళ్ళాలి, నేను కూడా రాయగలను, నా కథలు ఇంకొక నచ్చగలవు అని ఆ రోజు స్టార్ట్ చేశానండి. అప్పుడు నా ఏజ్ 3 చదువుతాను అన్నప్పుడు ఆ మూమెంట్ లో స్టార్ట్ చేసింది ఒక కథ. అప్పటి నుంచి చిన్న చిన్న కథల నుంచి ఇప్పుడు ఈ కథ వరకు ఎదిగాను.